నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం తులారాశి కోసం తెలుసుకుందాం. అలాగే తులారాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు మనకి తులారాశి కిందకొస్తారు. మనకందరికీ తెలిసిందే మన జీవితంలోని పుట్టుక మరియు డెత్ అంటే చావు. ఈ 2 విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అంటే చాలామంది నేను చూస్తుంటాను, గురుగారు మరి మాకు ల్ లైఫ్ అంటే మాకు ఇంట్లో ఎప్పుడు పుడతారు పిల్లలు అదే ఒకటి తెలుసుకుందాం అని బాగా ఆతృతగా ఉంటారు. లేదంటే గురువుగారు మరి మాకు ఈ లైఫ్ రేఖ ఎప్పటిదాకా ఎన్ని సంవత్సరాల దాకా మాకుంది బావుందా? లేదా? ఒకసారి చూడండి మాకు ఎన్ని సంవత్సరాల దాకా అంటే మీకందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను. కొన్ని విషయాలు అంటే మనం కొన్ని విషయాలు తెలుసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని విషయాలు మనం అక్కడితో ఆపివ్వాల్సినవి ఉంటాయి. ఎందుకంటే ఈ లైఫ్ అండ్ డెత్ అంటే మన పుట్టుక మరియు ఈ చావు విషయంలోనే మనం ఆ పరమేశ్వరుని యొక్క దయ అతని మీద మనకి అతను అంటే చాలామంది చెప్తుంటారు ఆ పరమేశ్వరుని యొక్క దయ లేనిదే అంటే అతని అనుగ్రహం లేనిదే చేవైనా సరే కరవదు అని. అంటే ఏ సమయంలో ఏది జరగాలనే అది పుట్టుక అవ్వచ్చు, డెత్ అవ్వచ్చు ఏదైనా సరే అది పరమేశ్వరుడి యొక్క ఆజ్ఞ. అలాగే మనం ఎన్ని విషయాలు ఎంత బాగా చర్చించుకున్నా, అది ఎంత తెలివితేటలుగా తెలుసుకుందాం అనుకున్నా, ఇటు ఆస్ట్రాలజీ పరంగా అవ్వచ్చు, టారోట్ కార్డ్స్ ద్వారా అవ్వచ్చు, ఈ హస్తరేఖల ద్వారా అవ్వచ్చు, న్యూమరాలజీ పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే మనం ఏది అంటే మనకి ఏదైనా కష్టం అనేది ముందు రాబోతుందా? చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మనకి ఏ సంవత్సరంలో గండాలనేవి వస్తాయి. ఏ సంవత్సరంలో ఇబ్బందులొస్తాయి. అలాగే మనకి పెద్దలు కూడా చెప్తుంటారు. ఎప్పుడైనా సరే మనకి గండం వచ్చింది అంటే, ఆ గండం తొలగిపోయింది అంటే, ఇంట్లో చాలా పెద్దవారు మనకు చెప్తుంటారు. "ఒరేయ్! నీకు మంచి పనులన్నీ కూడా జరుగుతాయి. ఎందుకంటే నీకున్నటువంటి గండం పోయిందిరా. నీకు ఇంట్లో ఇంక అన్ని శుభకార్యాలే జరుగుతాయి. నీ జీవితంలో నువ్వు సక్సెస్ అనేది సాధించగలుగుతావు" అని చెప్పి అందరూ కూడా చెప్తా ఉంటుంటారు. ఇంట్లో బాగా పెద్దవారు, ఓల్డ్ ఏజ్ ఉన్నవారు. మనం చూసుకున్నట్లయితే మాత్రం. అంటే మనకి జీవితంలో ఏదైనా ఒక గండం తప్పిపోయింది అంటే, మన జీవితంలోని లైఫ్ స్టాండర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చాలామంది "గురుగారు ఏంటండి మీరు మాకు భయపిస్తున్నారు. గండాలంటున్నారు. నిజంగా మాకు వస్తాయా? రావో మాకు తెలీదు గానీ, మీరు చెప్తుంటేనే భయంగా ఉందంటే, మన జీవితంలో గండం అంటే ఏమీ లేదండి. ఇప్పుడు మనం సడెన్‌గా ఒక బైక్ మీద ఎక్కడికో వెళ్తున్నాము. ఏదో ఒక డాగ్ ఎదురుగా వచ్చేయడమో, లేదంటే ఏదైనా సరే జరిగినది జరిగినప్పుడు ఇమ్మీడియేట్‌లీగా మనం బ్రేకేసి సడెన్‌గా ఒక్కసారిగా తుల్లి పడతాం. జస్ట్ కొంచెం స్లో అవ్వకపోయి ఉంటే, లేదంటే స్లోగా రాకపోయి ఉంటే, చాలా పెద్ద ప్రమాదమే జరిగిపోయేదని ఒక 10 మంది ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాము. ఇంట్లోకొస్తాం. అమ్మతో అయితే అమ్మతో చెప్పుకుంటాం. భార్య అయితే భార్య ఉంటే భార్యతో చెప్పుకుంటాం. పిల్లలతో చెప్పుకుంటే, "ఈరోజు ఎంత పెద్ద ప్రమాదం జరిగిపోయిందో తెలుసా? నేను జస్ట్ బైక్ మీద ఎళ్తుంటే ఒక పాప పరిగెట్టుకొచ్చేసిందని" చెప్పడం. లేదంటే ఒక డాగ్ అడ్డుగా వచ్చేసింది. లేదంటే ఒక పిగ్ అడ్డుగా వచ్చేసిందని చెప్తా ఉంటుంటాం. ఈరోజు చాలా పెద్ద అంటే ఇంట్లో కూడా నా పాపం చాలా కంగారు పడిపోయి, "నిజమేనండి ఆ భగవంతుడే రక్షించాడు. మీరు ఈరోజు చాలా అదృష్టవంతులండి. లేదంటే ఏం జరిగిపోయేదో." అంటే ఇలాంటి ఆటిల్ని కొన్ని విషయాల్లో మనం గండాలని అంటాం. అప్పుడు మనకి ఏదైతే జరిగిందో మరుసటి రోజు మనం ఒక 2, 3 రోజులు ఏదో ఒక శుభకార్యానికి ఎళ్ళడం గానీ, మన జీవితంలో ఏదో ఒక శుభకార్యం అనేది జరగడం గానీ, మన జీవితంలో ఏదో ఒక మంచి అనేది జరగడం అనేది జరుగుతా ఉంటుంటది. అలాగే మనం ఏజ్ ఆఫ్ సక్సెస్ అంటే చాలా మందికి ఒక 5-6 గండాలు వారి జీవితంలో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. అలాగే ఈ వీడియో మీరు కొంచెం పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది. అంటే నా లైఫ్‌లో నా ఏజ్‌లో నాకు కూడా కొంచెం నిజమే ఈ ప్రమాదం తప్పింది. అంటే ఇది చాలా రీసెర్చ్ చేసి ఇది యూరప్ కంట్రీస్ మనకు అంత ఈ రీసెర్చ్ చేయకపోయినా యూరప్ కంట్రీస్ వాళ్ళు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారికి అంటే ఇది నార్త్ సైడ్ కూడా చాలా బాగా నమ్ముతారనమాట. ఈ ఏజ్‌ల్లో వాళ్ళకి ఈ సంవత్సరాలు ఉండేటప్పుడు వాళ్ళకి గండాలొస్తుంటాయి. అలాగే వాళ్ళ జీవితంలో అద్భుతాలు కూడా జరుగుతుంటాయని చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది. అవన్నీ కూడా మీకు కూడా నేను తెలియజేయడం జరుగుతుంది. తప్ప భయపించడానికి కాదనేది మాత్రం అర్థం చేసుకోండి. మీరు నిండు నూరేళ్ళు చాలా చక్కగా, చాలా చల్లగా భగవంతుని యొక్క దీవెనతోటి హ్యాపీగా ఉంటారు. ఇవి ఆల్‌మోస్ట్ చిన్న చిన్న గండాలే మీకు నేను చెప్పడం జరుగుతుంది. మనకి మొదటి గండం అనేది 24వ వయసులో వస్తుంది. ఎప్పుడైతే ఇది ఈఎన్‌టీకి సంబంధించింది అంటే ఆరోగ్యానికి సంబంధించింది, కళ్ళకి సంబంధించింది, అలాగే హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా రావడం గాని,
అలాగే మనం బైక్ మీద వెళ్ళేటప్పుడు గానీ, లేదంటే స్నేహితుడు డ్రైవ్ చేస్తున్న మనం ఎనకాతల కూర్చున్నప్పుడు గానీ, కొంచెం ఒక చిన్న ప్రమాదం నుంచి అంటే యాక్సిడెంటల్‌గా ఉన్నటువంటి ప్రమాదంలో నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే దీని తర్వాత ఉద్యోగంలో అంటే ఎప్పుడైతే మనం నెగెటివ్ ఆర్ పాజిటివ్ అంటుంటాం ఫారిన్ కంట్రీస్‌లో. అంటే మనకి ఇది ఎప్పుడైతే నెగెటివ్ జరిగిందో పాజిటివ్‌గా చూసుకున్నట్లయితే మనం ఒక మంచి జాబ్‌లో అంటే ఒక 24 ఇయర్స్‌లో అంటే మనకి 23 ఇయర్స్‌లో మనకి ఏదైనా గండం నుంచి మనం బయటపడ్డామనుకోండి. ఒక 6 ఆర్ 7 మంత్స్‌లో మనం ఒక మంచి జాబ్‌లో సెటిల్ అవ్వడం గానీ, జీవితంలో ఏదో ఒక మంచి శుభకార్యం అనేది ఇంట్లో జరగడం అనేది కూడా మనకి జరుగుతుంది. అలాగే రెండవ గండం అనేది చూసుకున్నట్లయితే 39 అంటే మొదటి గండం 24 సంవత్సరంలో, రెండవ గండం అనేది 39వ సంవత్సరంలో మనకి జీవితంలోని వస్తుందట. అలాగే కొంచెం ఏదైతే హెల్త్ ఇష్యూస్ మీద అంటే మన అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకి ఏదో ఒక చిన్న హెల్త్ ఇష్యూస్ రావడం, దానివల్ల హాస్పిటల్‌లో ఒక 2 ఆర్ 3 డేస్ మనం ఉండడం గానీ, లేదంటే హాస్పిటల్‌లో ఖర్చు ఎక్కువగా పెట్టడం గానీ, అలాగే వాహన ప్రమాదం నుంచి బయట పడడం గానీ, లేదంటే అగ్గి, నీరు ఈట్లి నుంచి కూడా విద్యుత్ వీటి నుంచి కూడా మనం ప్రమాదం నుంచి బయటపడడం కూడా జరుగుతా ఉంటదట. ఇదొక రెండో గండం కూడా మనకి తొలగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లో శుభకార్యం అనేది జరిగే అవకాశం ఉంటుందట. అలాగే గృహం కొనుక్కోవడం గానీ, స్థలం కొనుక్కోవడం గానీ, వాహనం కొనుక్కోవడం గానీ, ఇది పాజిటివ్‌గా మనకి జరిగే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అదిగే మూడో గండం కూడా మనం చూసుకున్నట్లయితే ఆల్‌మోస్ట్ 46 ఏజ్‌లో మనకు వస్తుందట. ఇది డబ్బుకి సంబంధించింది. మనం బాగా ఎంతో డబ్బు దాచుకున్నాం. లేదంటే ఎవరో ఒక ఫ్రెండ్ మనల్ని మోసం చేయడు. దీంతో మనసంతా కూడా ఒక్కసారిగా విరిగిపోయి ఏంటి నా జీవితం ఎలాగంటే జీవితం మీద విరక్తి పుట్టేటువంటి సంఘటన అంటే అదొక పెద్ద రకమైనటువంటి గండం అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఏంటి నాకే ఇంతే నాకే ఇలా జరగాల? అది ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లో గొడవ అవ్వచ్చు. లేదంటే ఏదో డిస్టర్బెన్స్ అవ్వచ్చు. ఒక్కసారిగా మనిషిని ఆ ఏజ్‌లో డిస్టర్బెన్స్‌కి గురి చేస్తుందట. ఆ ఒక్కసారిగా మైండ్ సెట్ అంతా కూడా మారి ఏంటి నాకే ఏంటి ఇలాగైపోయింది అనుకుంటామట. కానీ వెంటనే తేరుకొని వెంట వెంటనే తేరుకొని మనం బిజినెస్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం గానీ, బిజినెస్ పార్ట్నర్‌షిప్‌లో మంచి లాభాలు రావడం గానీ, జీవితంలో అనుకోనటువంటి ధన సంపద కూడా కలిగే అవకాశం ఈ 46 ఏజ్‌లో ఉంటుందట. అలాగే స్థలం కొనుక్కోవడం గానీ, వాహనం కొనుక్కోవడం గానీ, ఇంట్లో అటువంటి ఒక గృహం కొనుక్కోవడం గానీ, మనం ఎప్పటినుంచో మనకి రావాల్సినటు ఆస్తి మన చేతికి రావడం గానీ, ఇలాంటి సంఘటనలు కూడా మనకి ఈ 46 ఏజ్‌లో జరిగే అవకాశం అయితే మాత్రం ఉందట. తిరిగి మరలా 59 ఏజ్‌లోని మనకి కొంచెం ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి రావడం గానీ, లేదంటే కొంచెం హార్ట్‌కి సంబంధించింది గానీ, ఊపిరితిత్తులకు సంబంధించింది గానీ, ఆయాసం అనేది కొంచెం ఎక్కువగా రావడం గానీ, అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి కొంచెం ఎక్కువగా జరగడం అనేది ఈ 59 ఏజ్‌లో జరిగే అవకాశం ఉందట. అలాగే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో వాళ్ళ చేతిలో కూడా మనం మోసపోయే అవకాశం ఉందట. అంటే ఒక సైట్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే మనం కొనుక్కున్నాము. దీని మీద మనం చాలా ఎక్స్‌పెక్టేషన్ చేసుకున్నాం. కానీ మధ్యలో ఎవరో ఒకళ్ళు ఏదో ఒక పుల్ల పెట్టడం జరుగుతుందట. ఇలాగ అది ఆస్తి విషయాల్లో గాని, లేదంటే మన ఫ్యామిలీ రిలేషన్‌షిప్‌లు ఎవరో బయట వాళ్ళు మన ఇంట్లో గొడవలు సృష్టించడం గాని, దీంతో మనసంతా పాడైపోయి జీవితం మీద విరక్తి చెంది ఏంటి నా లైఫు అనేటువంటి పరిస్థితి కూడా అలాంటి గండం నుంచి కూడా బయటపడతామటండి. అలాగే మనకి 50 ఏజ్‌లో ఇంట్లో శుభకార్యం కూడా జరుగుతుందట. అంటే అది మనవలు అవ్వచ్చు, కొడుకులది అవ్వచ్చు, ఏదో వేరే శుభకార్యం ఏదైనా సరే ఆ సంవత్సరం అంతా కూడా మనశ్శాంతంగా ఉండే ఒక మంచి శుభకార్యం అయితే జరిగే అవకాశం ఉందట. అలాగే పిల్లలు కూడా మంచి అభివృద్ధిలోకి రావడం కూడా మనం చూస్తామట. చాలా సంతోషంగా అంటే పైకి ఎన్ని గొడవలున్నా సరే కుటుంబంలోని పిల్లలు, మనవలు అందరూ కూడా ఒక మంచి ఉన్నత స్థితికి రావడంతోటి దాంతో కూడా మన కుటుంబంలో మన మనశ్శాంతి అనేది చాలా చక్కగా ఉంటుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. అదే చాలు అనుకునేటువంటి పరిస్థితి కూడా మనకుంటుంది కాబట్టి చాలా శుభకార్యం కూడా ఇంట్లో జరిగే అవకాశం ఉందట. అలాగే మనం 77 ఏజ్ మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆ ఏజ్‌లో కూడా కొంచెం ఇబ్బందులకు గురవుతే హెల్త్ మీద చాలా ఇబ్బంది పడుతుందట. అంటే కొంచెం మతిమరుపొచ్చే అవకాశం ఉంది 77. అలాగే నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంచెం ఎక్కువగా కలిగే అవకాశం ఉందట. కొంచెం హెల్త్ మీద కొంచెం మన కంట్రోల్ తప్పే అవకాశం ఉందట. అలాగే పిల్లలందరూ కూడా బాగా లైఫ్‌లో సెటిల్ అవుతారు. మనవలతో సహా అందరూ కూడా సెటిల్ అయ్యి జీవితం అంతా కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా ఉండే అవకాశం ఉంది. ఇలాగ మనం తులారాశి వాళ్ళకి ఈ గండాలన్నీ చూసుకున్నాం. అలాగే వాళ్ళ జీవితంలో గండాలు తొలగిపోయిన తర్వాత వాళ్ళ జీవితంలో జరిగేటువంటి శుభకార్యాల విషయాలు కూడా తెలుసుకున్నాం. ఇలా చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకుందాం. అందుకే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోండి అని మరీ మరీ చెప్తుంటాను. ఇంకా ఇలాంటి మరి మరి మంచి వీడియోలు మనం చేసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.